వెల్కమ్ టు జీవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డను పరిశీలించిన రేవంత్ రెడ్డి టీం. బీఆర్ఎస్ పై రేవంత్ శ్రీధర్ బాబు ఫైర్. కాళేశ్వరం అద్భుతమంటూ అమెరికాలో కూడా ప్రచారం చేశారని రేవంత్ మండిపాటు. వైసీపీలో మరో వికెట్ డౌన్. మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ. టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడి. పాలకొండలో శంఖారావం సభ. హాజరైన నారా లోకేష్. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు. జగన్ ను తల్లి చెల్లె నమ్మడం లేదని ఎద్దేవా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజీపై నుంచి కుంగిన పిల్లర్లను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది. 7వ బ్లాక్లోని పలు పిల్లర్లను వీరు పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు. వీరంతా 3 ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంతకుముందు రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ 95,000 కోట్లను ఖర్చు చేస్తే 97,000 ఎకరాలను కూడా నీరు అందడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్లు కేటాయింపు వ్యవహారం అధికార వైసీపీలో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేదంటూ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. టికెట్ రాదనే క్లారిటీ వచ్చిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో మాగుంటను జగన్ కనీసం పలకరించకపోవడం దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో మాగుంట భేటీ అవుతున్నట్టు సమాచారం. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం ఢిల్లీ నుంచి మాగుంట నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబుతో చర్చల సందర్భంగా టీడీపీ సీటుపై హామీ వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరే విషయాన్ని మాగుంట ఒంగోలులో అధికారికంగా ప్రకటిస్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం యాత్ర కొనసాగిస్తున్నారు. శంఖారావం యాత్రకు 3 రోజులు కాగా పాల్గొన్న నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు లోకేష్ హాజరయ్యారు. ఇటీవల విడుదలైన యాత్ర 2 చిత్రాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారని అన్నారు. వైసీపీ నేతలకు టికెట్లు ఇచ్చి ఆ సినిమా చూడాలని అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. వైసీపీకి అంతిమయాత్ర మొదలైందని లోకేష్ స్పష్టం చేశారు. ఇక జగన్ కు రంగుల బొమ్మలంటే చాలా ఇష్టమని, టీడీపీ హయాం నాటి భవనాలకు రంగులేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మీ బిడ్డను అంటూ జగన్ పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది. మీ బిడ్డను కాబట్టి మీ భూములు నాకే ఇవ్వండి అని చెబుతారంటూ లోకేష్ వ్యంగ్యం ప్రదర్శించారు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా
తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఒక ఉత్తేజం, మనకు ఒక భరోసా. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ కావాలి, ప్రెసిడెంట్ మెడల్ కావాలి, ఆంధ్ర గోల్డ్ కావాలి, అప్పుడే వాళ్ళ బండి కదులుతుంది. కానీ మనకి ఒక చంద్రబాబు నాయుడు గారు పిలుపు వస్తే పరిగెత్తే సత్తా ఉంది. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, ఒకవేళ ప్రమాదంలో మనం చనిపోతే మన బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈ రోజు కూడా కోర్టుకు వెళ్లి లోకేష్ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నాడు, లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని ఈ ప్రభుత్వం వెళ్ళింది. వాళ్ళందరికి నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను ఏనాడు తప్పు చేయలేదు. నేను మంత్రిగా నీతి నిజాయితీగా బతికాను. మీరెన్ని దొంగ కేసులు పెడతారో పెట్టుకోపోండి, దేనికి నేను భయపడను. అరే బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే పనికిమాల కేసులకి మేము భయపడతామా? ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. మన అన్న ఎన్టీఆర్, మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఈ ఎర్ర బుక్ చూపిస్తే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు గుండుపోటు వస్తుందంట. నేను వాళ్ళని వదిలిపెట్టాను. ఏ నాయకుడు పట్టుకున్నా నేను పట్టించుకోను. నేను చాలా క్లారిటీ చెప్తున్నా, ఒక్కసారి ఎర్ర బుక్కులో పేరెక్కిందంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం చిన్న విషయమని దానిని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని చెప్పారు. మిగతా బ్యారేజీలను కూడా చూడాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు జరిగిన మేలును కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన మేడిగడ్డ సందర్శన యాత్రపై హరీష్ రావు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ యాత్ర చేపట్టిందని మండిపడ్డారు. మేడిగడ్డను ఇప్పటికే 5 మంత్రులు సందర్శించారని, కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ కూడా పరిశీలించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ రోజు శాసనసభలో సభా సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా శాసనసభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్ గా దాని మీద ఒకవైపు ఎల్ఏ మినిస్టర్ గారు, ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం
మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగల్పే విధంగా ఉంది. అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. మీరు వెళ్తా ఉన్నారు, సంతోషం, వెళ్ళండి. వెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, గలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో, సిద్దిపేటలో, బెజ్జంకిలో, కరీంనగర్ లో, గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి. ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు. నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు? మల్లన్న సాగర్ ను, రంగనాయక్ సాగర్ ను చూపించారు. కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక్ సాగర్ చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనల్ని మెచ్చుకొని పోయినారు. వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. మరి అవి కూడా చూపించాలి కదా. రాజకీయంగా ఏదో 4 ఎంపీ సీట్లు రావాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనో, మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు. ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో శాంక్చురీలో ఇరుక్కపోయింది. 2007లో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 7 ఏళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేదు? ఎందుకు మీరు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు? కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పీలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఉమ్మడి మెదక్ జిల్లాలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, కరీంనగర్ జిల్లాలో బారినాయి కాళేశ్వరం నీళ్లు. ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరినాయి కాళేశ్వరం నీళ్లు. దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది, 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. మీరు ఇప్పటికే 5 మంత్రులు పోయినారు, విజిలెన్స్ టీం పోయింది. దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి, చర్యలు తీసుకోండి, వెంటనే బ్యారేజీని పునరుద్ధరించే పని చేయండి. ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా, కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో మీరు ఇలా ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా, రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. మళ్ళా జూన్ జూలైలో వర్షాలు వస్తాయి. మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ బ్యారేజ్ ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి. తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు. రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజా ఉద్యమంతో మేము తట్టి లేపితే నిన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రాజెక్టులు అప్పజెప్పమని అప్పుడు నిద్రలేచిండ్రు. మీరు నిన్న లేచిండ్రు. అయితే ఇవాళ మా సభ ఉందని తెలిసే కావాలని మీరు పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ మీ పర్యటన ఇది కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులకు కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. 75,000 కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టుతో ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటును, బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందవచ్చని తెలిపారు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదన్నారు.
తనపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. ఎవరి మెప్పు కోసమో తాను రాజకీయం చేయడం లేదని చెప్పారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజున నా గురించి మాట్లాడటం జరిగింది. నా గురించి నీకు తెలుసో లేదా కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం, లేకపోతే ఒకప్పుడు పోవటం కానివ్వండి, అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కానివ్వండి, అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు. ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళ పగడాలను లేకపోతే ఒకళ్ళని నిందించాలనే విషయం కాదు. సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. ఎవరికి పదవులు అనేకమైనటువంటి పదవులు ఇచ్చామని చెప్పేసి నేనేదో మాట్లాడుతున్నాను. నేను పదవులు ఇవ్వాలనే మాట మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీనే, అదేవిధంగా శాస్త్ర మండలికి సంబంధించినటువంటి విప్పుని. పదవులు ఇవ్వాలనే మాటను ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి నేను ఒకటే. కానీ పదవులు తగ్గట్టు గౌరవం కానివ్వండి, పదవులకు సంబంధించినటువంటి పవర్స్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను. నేను ఈరోజు పదవుల కోసం ఎంపీ కోసం నువ్వు అంటున్నావు, ఎంపీ ఇస్తామనే పరిస్థితి మాట్లాడాను. ఎంపీల కోసం, ఎమ్మెల్యే కోసం, ఎమ్మెల్సీల కోసం, పదవుల్ని అధికారాన్ని చెలాయించడం కోసమో నేను రాజకీయం చేయట్లేదు. నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటావు. బహుశా నాకు తెలిసినంత వరకు కూడా 85 నేను సర్పంచ్, 85 నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ యూనియన్కి పెట్టిన పరిస్థితి. ఆ నియోజకవర్గంలో 2 పర్యాలు గెలిచాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను, ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో 1999 సంబంధించి 2004లో కూడా గెలవటం జరిగింది. 2009 టికెట్ ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్నారు 2014లో ఓడిపోయాడు కాబట్టి 2019 సంబంధించి గెలిచే మనిషికి టికెట్ తీసుకుని ఇచ్చామని మాట్లాడుతున్నారు. ఒకవైపు నేను సంపాదన మూటలు సంపాదించుకున్న మాట ఎక్కడ? ఆస్తుల మీద మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మీ గవర్నమెంటే మన గవర్నమెంటే ఉంది. ఎంక్వైరీ అయ్యింది ఆస్తుల మీద నా ఎన్ని ఆస్తులు ఉండో మీ ఈడీ బ్రహ్మాండంగా ఎంక్వైరీ వేసుకుంది. నేను సంపాదించింది ఎవరు? కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ భవన్ నుంచి చలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా అడ్డుకుందని చెప్పారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం 2 నెలల్లోనే కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గలమెత్తిందన్నారు. భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్లిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. మంచినీటికి, సాగునీటికి, విద్యుత్ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో, వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక 10 రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే భయపడిపోయిన
కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవడానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి నల్గొండ సభకు భయపడిపోయే కేఆర్ఎంఈ పైన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పెట్టారు. ఇవాళ మేడిగడ్డకు కూడా ప్రయాణం చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలు చెప్పడానికే, వాస్తవాలను రైతాంగానికి వివరించడానికే ఈరోజు మేమందరం నల్గొండకు వెళ్తున్నాం. గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు ఉన్నా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి, జీఆర్ఎంబీకి ఇవ్వకుండా అడ్డుకున్నాము. తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను, తెలంగాణకు కృష్ణా నదీ జలాలపైన, గోదావరి నదీ జలాలపైన ఉన్న హక్కులను కాపాడుకునే ప్రయత్నం మనం చేశాం. అంతేకాకుండా చాలా స్పష్టంగా త్వరితగతిన కృష్ణా నది పైన విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించాలని, తెలంగాణ వాటా ఎంతో తేల్చాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ, విజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ తీర్పు వెలువరించకపోవడం మూలాన దాన్ని జాప్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీని వాళ్ళ పరిధిలోకి, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవాలనే ప్రయత్నం చేయడం కూడా సరి అయింది కాదు. దీనికి సమ్మతి తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సభను చూసి భయపడి నిన్నటి రోజున ఆగమేఘాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయినా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇవాళ బ్రహ్మాండమైన సభను నల్గొండలో ఏర్పాటు చేసినాం. కేసీఆర్ గారితో పాటుగా భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, శ్రేణులందరూ కూడా నల్గొండకు తరలి వస్తున్నాయి. రైతులందరూ కూడా తరలి వస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పి నదీ జలాలపైన తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి కేఆర్ఎంపీకి, జీఆర్ఎంపీకి తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించవద్దని, త్వరితగతిన ట్రిబ్యునల్ తీర్పులు ఇవ్వాలనే డిమాండ్తోని జల ఉద్యమం ఈ రోజు ప్రారంభమైంది. రైతులపై జగన్ సర్కార్ అప్పుల భారం మోపిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వర ఆరోపించారు. విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు గౌరవం ఇచ్చేది మోదీ ప్రభుత్వమేనని ఆమె పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలపై జగన్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇవాళ సగటున ప్రతి రైతు కుటుంబం మీద కూడా 2.5 లక్షల అప్పు భారం ఉన్నది అని చెప్పి సర్వేలు వెల్లడిస్తున్నటువంటి విషయం. మరి రైతుల్ని ఆదుకోవడానికి పదే పదే మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా మీరు 1,70,000 కోట్లు వ్యవసాయ రంగం మీద మేము వెచ్చిస్తున్నామని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు రైతుల పట్ల అంతటి అంకిత భావం ఉన్నట్లయితే, రైతుల పట్ల వ్యవసాయ క్షేత్రంపై మీకు ఆ రకమైనటువంటి గౌరవం ఉన్నట్లయితే, ఇవాళ ఇంతటి నైరాశ్యంలో రైతులందరూ కూడా ఎందుకు కూరుకుపోయారు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ ఉత్పత్తి ఎందుకు పతనం అవుతుంది అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. పశు సంవర్ధకం ఏదైతే ఉందో దానిలో 7% తగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి, నివేదికలు చెప్తున్నాయి. అదేవిధంగా హార్టికల్చర్ ఏదైతే ఉందో దానిలో 6.3% ఉత్పాదకత తగ్గిపోయిందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఆక్వా రంగం ఏదైతే ఉందో మరీ దౌర్భాగ్యం 19% తగ్గిపోయిందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. మీరు మేనిఫెస్టోలో ఏమి వాగ్దానాలు చేశారు రైతులకి? మేము ప్రతి జిల్లాలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ మేము నిర్మాణం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో వారు వాగ్దానం చేయడం జరిగింది. 6
ఇవాళ ఎన్ని జిల్లాల్లో మీరు మరి కోల్డ్ స్టోరేజీలు కట్టారో ఇవాళ రైతులకి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. 3,000 కోట్లతోటి నేను ధర స్థిరీకరణ నిధిని నెలకొల్పుతానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎన్ని వేల కోట్లు మీరు వెచ్చించారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. 4,000 కోట్లతోటి ప్రకృతి వైపరీత్యాల కోసం వాటి నివారణ కోసం నేను 4,000 కోట్లతోటి నేను నిధిని నెలకొల్పుతానని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి మొన్న మనం చూసాం మిచాంగ్ సైక్లోన్ తుఫాన్ ఏదైతే వచ్చిందో కనీసం రైతుల దగ్గర నుండి ఏదైతే ధాన్యం తడిసిపోయిందో దాన్ని కూడా కొనలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉన్నదంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నీటిపారుదల మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపించారని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. చివరికి అన్నమయ్య ప్రాజెక్టులో మీ జిల్లాలో గేట్లు కొట్టుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఊళ్ళు సైతం కొట్టుకుపోతే ఈనాటి వరకు కూడా మీరు వారికి కాంపెన్సేషన్ ఇవ్వలేదే. ఎవరి కన్నీళ్ళు మీరు తుడిచారు? ఇవాళ కాలువలు ఎండిపోయి ఉన్నాయి. కాలువలు చూసినట్లయితే అక్కడ సాగునీరు కాదు, కానీ రైతుల కన్నీరు ఇవాళ వాటింట్లో పారుతున్నటువంటి పరిస్థితి. అక్కడ నరేంద్ర మోడీ గారు బటన్ ఒత్తి డబ్బు రైతుల ఖాతాలోకి వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి అలవాటే కదా బటన్ ఒత్తి ఖాతాలో నుండి డబ్బు తీసేసుకోవటం. అది ప్రావిడెంట్ ఫండ్ అయినా సరే, ఈఎస్ఐ డబ్బులైనా సరే, పంచాయతీ నిధులైనా సరే, ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి నిధులైనా సరే, అవన్నీ కూడా బటన్ ఒత్తేసి ఈయన తిరిగి తీసేసుకుంటారు. అందుకనే గ్రామీణాభివృద్ధి ఏ రకంగా కుంటుపడిపోయిందో మనందరం కూడా సజీవంగా చూస్తున్నాం. సింహాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో కలిసి మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేడిగడ్డను పరిశీలించిన రేవంత్ రెడ్డి టీం. టీఆర్ఎస్ పై రేవంత్ శ్రీధర్ బాబు ఫైర్. కాళేశ్వరం అద్భుతమంటూ అమెరికాలో కూడా ప్రచారం చేశారని రేవంత్ మండిపాటు. వైసీపీలో మరో వికెట్ డౌన్. మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ. టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడి. పాలకొండలో శంఖారావం సభ. హాజరైన నారా లోకేష్.
సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు. జగన్ ను తల్లి చెల్లె నమ్మడం లేదని ఎద్దేవా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీవన్ న్యూస్.